ఆలోచించండి. ఆ ఒకే గ్రీటింగ్ కార్డును 100 సార్లు చేత్తో రాయడమంటే ఎంత విసుగు తప్పిస్తుందో. కోడింగ్లో కూడా ఫంక్షన్స్ లేకపోతే పరిస్థితి దాదాపు ఇంతే. అవును, నిజంగానే అది పెద్ద తలనొప్పి డెవలపర్స్కి. కరెక్ట్. అదే ఫంక్షన్ వాడితే ఒక ప్రింటింగ్ ప్రెస్ వాడనట్లు ఉంటుంది. కోడ్ మళ్ళీ మళ్ళీ రాయాల్సిన పనుండదు. ఓకే, ఈరోజు మనం నరేష్ ఐటీ వారు అందించిన పైథాన్ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్డ్ అనే సోర్స్ మెటీరియల్ను లోతుగా విశ్లేషిస్తున్నాం. ఈ విశ్లేషణలో ఫంక్షన్స్ అనేవి కోడింగ్ను ఎలా సులభతరం చేస్తాయో మనం చూడబోతున్నాం. అంతేకాకుండా పెద్ద పెద్ద అప్లికేషన్స్ను ఎలా క్రమబద్ధీకరిస్తాయో కూడా తెలుసుకోవడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. ఖచ్చితంగా మీరు చెప్పిన ఈ ప్రింటింగ్ ప్రెస్ పోలిక అసలు విషయానికి కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే డెవలపర్లెప్పుడూ డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ అనే సూత్రాన్ని బలంగా నమ్ముతారు కదా. DRY సూత్రం అంటారు కదా, అదేనా? అదే. ఉదాహరణకు చూసుకుంటే ఒక పెద్ద ఈకామర్స్ అప్లికేషన్లో 10,000 లైన్ల కోడున్నప్పుడు అంతా ఒకే చోట రాస్తే చాలా కష్టం. రేపేదైనా ఎర్రరొస్తే ఎక్కడ తప్పు జరిగిందో కనుక్కోవడం దాదాపు అసాధ్యం. అంటే ఫంక్షన్స్ వాడటం వల్ల కోడ్ను చిన్న చిన్న బ్లాక్స్గా విడగొట్టొచ్చు అంటారు. అవును, అలా విడగొట్టడం వల్ల చాలా లాభం ఉంటుంది. సో రేపొద్దున పేమెంట్ గేట్వేలో బగ్గొస్తే ఆ 10,000 లైన్లు వెతక్కుండా కేవలం ఆ పేమెంట్ ఫంక్షన్ వరకే వెళ్ళి డీబగ్గింగ్ చేయొచ్చన్నమాట. ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడొక విషయమేంటంటే ఒక ప్రింటింగ్ ప్రెస్ ఒకే డిజైన్ను పదే పదే ప్రింట్ చేస్తుంది కదా. కానీ ప్రోగ్రామింగ్లో మనకు డైనమిక్గా మార్పులు కావాలి. అక్కడే పారామీటర్లు లేదా ఆర్గ్యుమెంట్స్ అనేవి వస్తాయి. ఓహో, అంటే పారామీటర్లనేవి ఒక అప్లికేషన్ ఫామ్లోని ఖాళీ స్థలాలు అనుకుంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆ ఖాళీల్లో మనం రాసే వివరాలు అనొచ్చా? చాలా మంచి పోలికిది. ఫంక్షన్ ఒక్కటే అయినా మనమిచ్చే ఇన్పుట్ను బట్టి అవుట్పుట్ మారుతుంటుంది. పైథాన్ ఈ ఇన్పుట్స్ ఇవ్వడంలో చాలా ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. అంటే ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ? వరుస క్రమంలో ఇచ్చే పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, పేర్లతో స్పష్టంగా ఇచ్చే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్, లేదా ముందే ఒక వాల్యూ సెట్ చేసే డీఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. రైట్. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్గ్స్ అంటే వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్ అనేవి చాలా ఆసక్తికరం. ఆర్గ్స్ అంటే ఎన్ని వాల్యూస్ అయినా ఇవ్వొచ్చు కదా. కానీ అసలు దీని అవసరమేంటి? ముందే ఒక ఫిక్స్డ్ లిస్ట్ ఇవ్వొచ్చు కదా. అలా ఎప్పుడూ కుదరదు కదా. ఒక షాపింగ్ కార్ట్ ఊహించుకోండి. కొనేవాళ్లు ఒక వస్తువు కొనొచ్చు, లేదా 100 వస్తువులు కొనొచ్చు. నిజమే, ఎవరిష్టం వాళ్లది. అవును. ఎన్ని వస్తాయో ముందే తెలియనప్పుడు ప్రోగ్రామ్ క్రాష్ అవ్వకుండా ఈ ఆర్గ్స్ దానంతట అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇక ఈ డేటా అంతా ప్రాసెస్ చేశాక రిజల్ట్ను కేవలం స్క్రీన్ మీద ప్రింట్ చేస్తే సరిపోదు గదా. అవును, దాన్ని వేరే లెక్కల కోసం వాడుకోవాలి గదా. సరిగ్గా చెప్పారు. ఇక్కడే రిటర్న్ స్టేట్మెంట్ వస్తుంది. ఫంక్షన్ తన పని పూర్తి చేసి ఆ రిజల్ట్ను తిరిగి మెయిన్ ప్రోగ్రామ్కి పంపుతుంది. ఓహో, దాన్ని మనం వేరే ఫంక్షన్కి ఇన్పుట్గా కూడా ఇవ్వొచ్చు కదా. ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాగా పనిచేస్తుందన్నమాట. బావుంది. పెద్ద టాస్కుల కోసం ఈ కస్టమైజ్ ప్రింటింగ్ ప్రెస్లు సెటప్ చేయడం అర్థమైంది. చెప్పండి. కానీ కేవలం ఒక్కసారి అప్పుడికప్పుడు ఒక చిన్న లెక్క చేయాలి, దానికి కూడా ఇంత పెద్ద ఫంక్షన్ రాయాలా? అవసరం లేదు. అలాంటి చిన్న వన్ టైం పనుల కోసమే పైథాన్లో లాంబ్డా ఫంక్షన్స్ ఉన్నాయి. వీటిని ఒకే లైన్లో చాలా సింపుల్గా రాసేయచ్చు. వావ్, ఒక్క లైన్లోనా? అవును. ఇవి కాకుండా పైథాన్లో ముందే ఉండే లెన్ లేదా సమ్ లాంటి బిల్టిన్ ఫంక్షన్స్, మనం స్వయంగా రాసుకునే యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ సోర్స్ మెటీరియల్లో నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఇంకోటుంది. అదే రికర్షన్. అంటే ఒక ఫంక్షన్ తనను తాను కాల్ చేసుకోవడం. ఒక ఫంక్షన్ తనను తానే పిలుచుకుంటూ పోతే అది ఇన్ఫినిట్ లూప్లో ఇరుకుపోదా? అవును, చాలామందికొచ్చే సందేహమిదే. ఇరుకుపోయి కంప్యూటర్ క్రాష్ అయిపోతుంది కదా అని భయపడతారు. ఇక్కడే బేస్ కేస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. బేస్ కేస్ అంటే ఎప్పుడు ఆగాలో చెప్పడమేనా? అవునండి. ఆ లూప్ ఎప్పుడు ఆగాలో మనం ముందే ఒక కండిషన్ ఇస్తాం. ఫ్యాక్టోరియల్ లెక్కించడానికి లేదా డేటాబేస్లలో ట్రీ ట్రావర్సల్ లాంటి సంక్లిష్టమైన సమస్యలను చిన్నవిగా విభజించి సాల్వ్ చేయడానికి రికర్షన్ చాలా పవర్ఫుల్ టూల్. కానీ ఇది రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. సోర్స్లో చెప్పినట్లు కొత్తవారు ఇక్కడే చాలా తప్పులు చేస్తారు కదా. ఖచ్చితంగా. ఫంక్షన్ రాశాక చివర బ్రాకెట్లు మర్చిపోవడం లాంటివి చేస్తుంటారు. అంతేకాకుండా పైథాన్లో ప్రాణప్రదమైన ఇండెంటేషన్ సరిగ్గా ఇవ్వకపోవడం కూడా ఉంది కదా. ఒక చిన్న స్పేస్ తేడా వచ్చినా మొత్తం కోడ్ కొలాప్స్ అవుతుంది. నిజమే. ఈ ఫంక్షన్స్ ఎంత పవర్ఫుల్ అంటే వెబ్ డెవలప్మెంట్, డేటా సైన్స్, ఆటోమేషన్ లాంటి రంగాలన్నీ వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. అంటే
డేటాను ఫిల్టర్ చేయడం నుంచి మిషన్ లెర్నింగ్ మోడల్స్ రన్ చేయడం వరకు అంతా ఫంక్షన్స్ మాయనా? అవును, లోపల జరిగేదంతా ఈ ఫంక్షన్స్ అనుసంధానమే. ఇవి లేకుండా ఏ టెక్నాలజీ ముందుకు వెళ్ళలేదు. ఇదంతా వింటుంటే నాకు క్రేజీ ఆలోచనొస్తోంది. సో ఒక ఫంక్షన్ తనను తాను పిలుచుకోగలిగినప్పుడు ఈ కృత్రిమ మేధస్సు లేదా ఏఐ అనేది కూడా అంతిమంగా కోట్ల కొద్దీ ఇలాంటి ఫంక్షన్స్ కలయిక మాత్రమేనా? వావ్! ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. అంతే కదా, ఒక దశ దాటాక ఆ కోడ్ పదే పదే తనను తాను సరిదిద్దుకుంటూ తనకదే స్వంతంగా ఆలోచించే స్థాయికి చేరుకుంటుందా? ఈ ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉంటే భవిష్యత్తు ఎలా ఉండబోతోందో అనిపిస్తోంది. ఈ డీప్ డైవ్ ఎక్కడితో ముగిద్దాం. ఆ ప్రింటింగ్ ప్రెస్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.